My name is Avanti, faculty in commerce working in Government Degree College Mortar. Today our topic is median in individual series. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వ్యక్తిగత శ్రేణులు అది మధ్యగత శ్రేణులు ఎలా ఉంటుందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సింపుల్ ఫార్ములాస్ ఉన్నాయమ్మా ఇందులో. సో ఇక్కడ మధ్యగతం ఈజ్ ఈక్వల్ టు n+1/2 ఐటమ్ ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ మీడియం సైజ్ ఆఫ్ n+1 ఐటమ్. దెన్ ఇన్ తెలుగు మీడియం n+1/2వ అంశము అని పిలుచుకుంటాం, రైట్ అమ్మా. అదేవిధంగా లోయర్ క్వార్టర్ లైక్ Q1 కూడా అంతే, సైజ్ ఆఫ్ n/4th ఐటమ్. అదేవిధంగా తెలుగు మీడియంకి వచ్చేసరికి n+1/4వ అంశము అని పిలుచుకుంటాం. దెన్ అప్పర్ క్వార్టర్ లైక్ Q3 ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 3n+1/4th ఐటమ్. తెలుగులో అయితే 3n+1/4వ అంశము ఇట్లా పిలుచుకుంటాం వీటిని, రైట్ అమ్మా. అయితే మనము వ్యక్తిగత శ్రేణిలో ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవడమే మనకు ఇందులో ఇంపార్టెంట్. సో ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అనగా ఆరోహణ క్రమం అమ్మ. ఈ ఆరోహణ క్రమంలో ఇచ్చిన డేటాని మొత్తం కూడా దత్తాంశంలో ఏమేమైతే ఇచ్చాడో దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలోకి మార్చుకొని ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. వాట్ ఎవర్ given the which is given in question, the question will be arranged in ascending order, right amma. Let's take a problem. When odd numbers of value are given, the total number ఏదైతే ఉంటుందో, లైక్ ఇప్పుడు ఇండివిజువల్ సిటీస్లో మనం ఏది కౌంట్ చేస్తాం, ఎన్ని తీసుకోవాలి అంటే టోటల్ ఆఫ్ ఐటమ్స్ తీసుకుంటాం. ఈ టోటల్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఆడ్ నెంబర్స్ ఉంటే ప్రాబ్లం ఒకలా ఉంటుంది, ఈవెన్ నెంబర్స్ ఉంటే ప్రాబ్లం ఒకలా ఉంటుంది. సో అందుకోసమనే ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం. అర్థమైందమ్మా. n= బేసి సంఖ్యల్లో ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఒకలాగా చేయాల్సి ఉంటుంది. n= సరి సంఖ్యలలో ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఒకలాగా చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము n= బేసి సంఖ్యలలో ప్రాబ్లం కనుక ఇస్తే మనం ఎట్లా దాన్ని డీల్ చేయాలి అనే దానికోసం ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్తున్నాను, అది ఎగ్జాంపుల్ ప్రాబ్లము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ when odd numbers of value are given in this problem, obtain the value of median from the following data: 120, 170, 100, 110, 180, 220, 160. Right amma. The data is arranged in ascending order. Solution start చేసేసాము. దెన్ అసెండింగ్ ఎట్లా రన్ చేసుకుంటున్నాము, అన్నిటికన్నా చిన్న నెంబర్ పెద్ద నెంబర్, విచ్ వన్ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్, విచ్ వన్ ఈజ్ ద లోయెస్ట్ నెంబర్, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. దెన్ 100, 110, 120, 160, 170, 180, 220. The complete numbers are there in now. There are 7 items, thus n=7, right amma. Calculate the median formula n+1/2 item. సో ఇక్కడ మొత్తము ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే దత్తాంశంలో 7 నెంబర్స్ ఇచ్చాడు. ఈ 7 నెంబర్స్ కూడా ఎన్గా తీసుకుంటున్నాము. సో n వాల్యూ =7. ద ఫార్ములా అప్లై చేసేద్దాం. n+1/2లో 7+1/2 వస్తుంది మనకి, రైట్ అమ్మా. దెన్ 8/2 వస్తుంది. 7+1 అంటే 8. 8+8/2 చేస్తే మనం కట్ చేస్తే 4 వస్తుంది. ద ఆన్సర్ విల్ బి 4th ఐటమ్ ఇన్ మీడియన్. మనం ఒకసారి అసెండింగ్ ఆర్డర్లో చెక్ చేసుకున్న తర్వాత మనకి 4th ఐటమ్ ఏదైతే వచ్చింది అని అంటే 4th ఐటమ్ మనకి 160 ఉండింది. సో ద ఆన్సర్ ఈజ్ 160. ఓకే అమ్మా. ఇది ఆడ్ నెంబర్గా ఇచ్చినప్పుడు. అదేవిధంగా క్వశ్చన్ వచ్చి ఈవెన్ నెంబర్లో ఇచ్చినప్పుడు, n= ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు చూసుకుందాం, రైట్ అమ్మా. దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకున్నాము. క్యాలిక్యులేట్ మీడియన్, క్వార్టైల్ అండ్ 8th decile ఫ్రమ్ ది ఫాలోయింగ్ డాటా. ద మార్క్స్ అబ్టైన్డ్ బై ది 10 స్టూడెంట్స్ ఇన్ ఎగ్జామినేషన్స్ అంటున్నాం, రైట్ అమ్మా. 10 మంది విద్యార్థుల యొక్క మార్కుల వివరాలు కింద ఇచ్చాడు. దాని నుండి మనం ఏమేమి కనుక్కోమంటున్నాడు అంటే మధ్యగతము, చతుర్థాంశాలు, 8వ దశాంశము, డిసైల్ అన్నాడు కదా, 8వ దశాంశాన్ని కనుక్కోమన్నాడు. సో వీటన్నింటినీ బేస్ చేసుకొని మనకి ఏదైతే దత్తాంశం ఇచ్చాడో సో చూద్దాం ఇప్పుడు. 27, 30. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడు అనేది చూసుకుంటే 27,
31, 19, 35, 23, 16, 40, 46, 17, 37. ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చిన డాటా. ఈ క్వశ్చన్ని మొత్తం ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు అరేంజ్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్. లైక్ తెలుగు మీడియం వాళ్ళకైతే ఆరోహణ క్రమంలోకి మార్చుకోవాలమ్మా. ఇప్పుడు మనకి పైన ఇచ్చిన దత్తాంశాన్ని అన్నీ కూడా అంటే చిన్న నెంబర్ నుండి పెద్ద వరకు అరేంజ్ చేసుకుంటూ వస్తాము. ద డాటా హ్యాస్ టు బి అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, రైట్? 16, 17, 19, 23, 27, 31, 35, 37, 40, 46, రైట్ అమ్మా? సో ఈ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ మొత్తం కూడా నేను అసెండింగ్ ఆర్డర్లోకి మార్చేశాను. సో అవన్నీ కౌంట్ చేస్తే ఎన్ని ఉన్నాయి మనకి? 10 ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ n = 10 అని తీసుకుంటున్నాము. మనకి వ్యక్తిగత శ్రేణిలో ఎన్నంటే టోటల్ ఆఫ్ అంశాల సంఖ్య తీసుకుంటున్నాము. మనకి మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయంటే 10 అంశాలు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైమ్ ఇన్ ది ఇంగ్లీష్ వర్షన్ the items will be counted on, the number will be 10. So we have to take the number 10. Okay ma? Then let's take a problem. Median size, median is equal to size of n plus 1th item. So మనకి 10 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 10 + 1/2 చేస్తున్నాము. 10 + 1/2 చేస్తే 5.5 వచ్చింది, రైట్ అమ్మా? సో 5.5 వస్తే దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మనం కింద ఏమని రాస్తున్నామంటే సైజ్ ఆఫ్ 5.5th ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 5th ఐటమ్ ప్లస్ సైజ్ ఆఫ్ 6th ఐటమ్, రైట్ అమ్మా? 5.5 అంటే జనరల్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు వెనక్కి నెంబర్కి, ఓకేనా? దాన్ని బట్టి తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనం 0.5 అని అంటే అప్రాక్స్గా 5.5 అంటే దీనిని అప్రాక్స్గా 6 అని కూడా రాసుకోవచ్చు అని అనుకుంటాం, రైట్? అదేవిధంగా 5.5 ఉన్నదాన్ని దీంట్లో 5.5 ఐటమ్ తీసుకొని ప్లస్ 6th ఐటమ్ /2 చేసుకుంటాం. అట్లా చేసుకున్నప్పుడు మనకి ఏంటి అని అంటే ఆ 5.5 అంటే ఇదేని నెక్స్ట్ నెంబర్లో సగం తీసుకుంటున్నాం కాబట్టి అది మనకి ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఒకసారి చూద్దాం ఫర్దర్గా. మీకు ఇంకా 5 కాకుండా 7 వస్తే ఎట్లా, 8 వస్తే ఎట్లా, 3 వస్తే ఎట్లా అనేది వచ్చినప్పుడు మీకు తెలిసిపోతుంది. దెన్ నెంబర్ సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 5th ఐటమ్ ఏముంది ఒకసారి క్వశ్చన్లో చూసుకుందాం. 5th ఐటమ్ వచ్చేసి 27 ఉంది, రైట్ అమ్మా? దెన్ 6th ఐటమ్ వచ్చి 31. సో 27 + 31 /2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 58/2 చేస్తే 29 వచ్చింది. సో హెన్స్ ద మీడియన్ మార్క్స్ ఈజ్ 29th ఐటమ్ అని తీసుకుంటున్నాం, రైట్ అమ్మా? ఇది మనకి ఆన్సరు 0.5 అని వచ్చినప్పుడు, ఓకే? ఇట్లా వచ్చినప్పుడు ఇలా తీసుకుంటున్నాం, అర్థమైంది కదా? సో సైజ్ ఆఫ్ 5.58 ఐటమ్ అంటే ఎట్లా తీసుకుంటామంటే 5వ అంశం, సరే 0.5 ఐటమ్ ఎట్లా తీసుకుంటాము అంటే 5వ అంశము ప్లస్ 6వ అంశము /2 చేస్తే మనకి ఈ ఆన్సర్ వాల్యూ అనేది వస్తుంది, రైట్ అమ్మా? దెన్ ఇప్పుడు Q1 తీసుకుంటున్నాము. Q1 అంటే ఏమనుకుంటున్నాము? సైజ్ ఆఫ్ n + 1/4th ఐటమ్ అని పిలుస్తున్నాము. సో సైజ్ ఆఫ్ n అంటే 10 అన్నాము. 10 + 1/4 అని అంటే 11/4 అవుతుంది. అప్పుడు 2.75 అనేది మనకి వచ్చిన ఆన్సర్. ఈ 2.75కి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇందాక 5 వచ్చింది కాబట్టి నెక్స్ట్ నెంబర్లో హాఫ్ చేస్తే 0.5 అవుతుంది. అంటే 1/2 చేస్తే 0.5 కాబట్టి దాని క్యాలిక్యులేషన్ అట్లా ఈజీ అవుతుంది కాబట్టి అట్లా చూసుకున్నాము. కానీ 2.75 అయితే ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకుంటున్నాము ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఎట్లా తీసుకుంటున్నాము? సైజ్ ఆఫ్ సెకండ్ ఐటమ్ 2 అన్నాడు కాబట్టి 2 యాస్టీస్ అలాగే తీసుకున్నాము. 2 + 0.75 అన్న 2.75 అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? సైజ్ ఆఫ్ సెకండ్ ఐటమ్ ప్లస్ 0.75 ఇంటూ థర్డ్ ఐటమ్ మైనస్ సెకండ్ ఐటమ్. సో 75 అంటే థర్డ్ ఐటమ్ కిందికి అప్రాక్స్ థర్డ్ ఐటమ్ కిందికి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎంత తీసుకున్నాము? సో సైజ్ ఆఫ్ థర్డ్ ఐటమ్ మైనస్ సైజ్ ఆఫ్ సెకండ్ ఐటమ్ ఇలా చేసుకుంటే మనకి వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఐటమ్ ఏముంది మనకి క్వశ్చన్లో? 17 ఇచ్చాడు, రైట్ అమ్మా? సైజ్ ఆఫ్ థర్డ్ ఐటమ్ అంటే 19 మైనస్ సెకండ్ ఐటమ్ అంటే 17, రైట్? ఇప్పుడు
17 ప్లస్ 0.75 ఇంటూ 19 మైనస్ 17 చేసుకుంటున్నాము. ఇక్కడ ఏంటి 75 యాస్టీస్ ఉంది, సెకండ్ ఐటమ్ అంటే 17 యాస్టీస్ తీసుకున్నాము. ఇక్కడ 0.75 ఆన్సర్ మనకి రావాలి కాబట్టి థర్డ్ ఐటమ్ మైనస్ సెకండ్ ఐటమ్ చేస్తే ఆ డిఫరెన్స్ని 0.75తో ఇంటూ చేసుకుంటున్నాము. ఓకేనా. 17 ప్లస్ 0.75 ఇంటూ మైనస్ చేస్తే 2 వచ్చింది. సో దాని వాల్యూ ఎంత? 17 ప్లస్ 1.5 వస్తుంది. దెన్ ఇప్పుడు మనకి ఈ Q1 ఆన్సర్ ఎంత వస్తుందంటే 18.5 అనేది ఆన్సర్ వచ్చింది మనకి. ఓకే అమ్మా, 18.5 అనేది Q1 ఆన్సర్. దెన్ నెక్స్ట్ Q3 చూసుకుందాం. మనకి 5.5 వస్తే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి తెలిసింది, 7.5 వస్తే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేది తెలిసింది సార్. ఇప్పుడు 5.5 వస్తేనేమో రెండింటిని కలిపి డివైడెడ్ బై 2 చేస్తున్నాం. రైట్ అమ్మా. ఇక్కడ వచ్చినప్పుడేమో ఏ ఐటమ్ లైక్ 2.2575 వచ్చినందుకు 2 నెంబర్ అలాగే తీసుకొని 75 నెంబర్కి థర్డ్ మైనస్ సెకండ్ ఐటమ్లో మైనస్ చేసుకుంటున్నాము. దెన్ ఇప్పుడు థర్డ్ సైజ్ ఆఫ్ 3 ప్లస్ n/4 ఐటమ్ అని అంటున్నాము. ఇక్కడ 3 × 10 + 1/4 చేస్తే మనకి ఎంత వచ్చింది? 8.25 వచ్చింది. రైట్ అమ్మా. మనకి 3 వేరియేషన్స్ వచ్చినాయి ఇక్కడ. దీన్ని ఎట్లా చేస్తున్నాము? 8th ఐటమ్ ఫస్ట్ తీసుకుంటాం. సైజ్ ఆఫ్ 8th ఐటమ్ ప్లస్ 0.25 ఇంటూ సైజ్ ఆఫ్ 9th ఐటమ్ మైనస్ 8th ఐటమ్. సో ఒకసారి చూడండి, 8th ఐటమ్ 9th ఐటమ్ ఎంత ఉంది. సో 8th ఐటమ్ వచ్చి 37, 9th ఐటమ్ వచ్చేసి 40. రైట్ అమ్మా. 37 ప్లస్ 0.25 ఇంటూ 9th ఐటమ్ అంటే 40 మైనస్ 8th ఐటమ్ అంటే 37. రైట్ అమ్మా. ఇది డిఫరెన్స్. సో 0.25 ఇంటూ 40 మైనస్ 37 అంటే 37 ప్లస్ 0.25 ఇంటూ 3. ఈ రెండు డిఫరెన్స్. 40 మైనస్ 37 డిఫరెన్స్ 3 కాబట్టి 3 అట్లాగే తీసుకుంటున్నాం. రైట్ అమ్మా. సో 0.25 ఇంటూ 3, 0.25 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వచ్చింది? 0.75 వచ్చింది. సో 37 ప్లస్ 0.75 ఈజ్ ఈక్వల్ టు 37.75 అనేది మనకి Q3 యొక్క ఆన్సర్. ఓకే అమ్మా. దెన్ నెక్స్ట్ ఏమన్నాడు మనకి? మీడియన్, క్వార్టర్స్ అండ్ D8 కనుక్కోమన్నాడు. ఓకే అమ్మా. సో D8 కనుక్కుంటున్నాము. సైజ్ ఆఫ్ n8 ఇంటూ n ప్లస్ 1/10th ఐటమ్. సో సైజ్ ఆఫ్ n ఇంటూ 11 డివైడెడ్ బై 10. సో 88 డివైడెడ్ బై 10 చేస్తే మనకి 8.8 వస్తుంది. 8.8 సేమ్ అలాగే తీసుకుంటున్నాము. ఆల్రెడీ 8th ఐటమ్ మనం పైన తీసుకున్నాము. లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి. 8th ఐటమ్ వచ్చేసి 37 అవుతుంది. సో సైజ్ ఆఫ్ 8th ఐటమ్ ప్లస్ 0.8 ఇంటూ 9th ఐటమ్ మైనస్ 8th ఐటమ్ యాజ్ యూజువల్ ఎట్లా తీసుకున్నామో అట్లాగే. ఓకే అమ్మా. సో 37 ప్లస్ 0.8 ఇంటూ 40 మైనస్ 37 అలాగే తీసుకుంటున్నాము. ఇప్పుడు 40 మైనస్ 37 అంటే 3 వస్తుంది. 3 ఇంటూ 0.8 చేస్తే మనకి 2.4 వస్తుంది. కానీ ముందు 37 అలాగే ఉంది కదా. 37 ప్లస్ 2.4 చేస్తే మనకి 39.4 వస్తుంది. ఓకేమా. ఇది డిఫరెన్స్. సో 39.4 అనేది మనకి ఇక్కడ ఉన్న వాల్యూ. సేమ్ ఇలాగే మనకి అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ సైజ్ ఆఫ్ మనకి ఒక్కసారి చూడండి. ఇక్కడ 2.5 వచ్చినప్పుడేమో 5.5 వచ్చినప్పుడేమో రెండింటిని కలిపి తీసుకున్నాము. 5th ఐటమ్ 6th ఐటమ్ కలిపి డివైడెడ్ బై 2 చేసాము. అప్పుడు మనకి డైరెక్ట్ వాల్యూ వచ్చింది. కానీ Q1లో వచ్చేసి మనకి ఏమన్నాడు? 75 వచ్చింది. 75 వచ్చినప్పుడు థర్డ్ ఐటమ్ మైనస్ సెకండ్ ఐటమ్ మైనస్ చేసుకొని రిమైనింగ్ మనం సెకండ్ ఐటమ్తో కలుపుకున్నాము. అట్లా చేస్తే మనకి సెకండ్ ఐటమ్తో కలుపుకున్నాము. అట్లా చేస్తే మనకి 7.5 ఐటమ్ వచ్చింది. అలాగే ఎక్సెప్ట్ 5.5 కాకుండా మిగిలిన అన్నిటి క్యాలిక్యులేషన్ కూడా సేమే ఉండింది. ఇక్కడ సైజ్ ఆఫ్ 8.2తో ఐటమ్ వచ్చింది మనకి. ఈ సైజ్ ఆఫ్ 8.2తో ఐటమ్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము? 8th ఐటమ్ యాస్టీస్గా తీసుకొని ఈ 0.25కి మాత్రం 9th ఐటమ్ మైనస్ 8th ఐటమ్ మైనస్ చేసుకుంటే మనకు ఈ 0.25 వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. ఓకే అమ్మా. అదేవిధంగా D8లో కూడా ఏం చేసాము? 88 డివైడెడ్ బై 10 అని వస్తే మనకి ఎంత వచ్చింది? 8.8 వచ్చింది. 8.8లో 8th ఐటమ్ యాస్టీస్గా తీసుకొని ఈ 0.8 ఇంటూ 9th ఐటమ్ మైనస్ 8th ఐటమ్ చేస్తున్నాము. సో ఫస్ట్ 9th ఐటమ్ మైనస్ 8th ఐటమ్ని మైనస్ చేసుకుంటే ఎంత వస్తుంది? మనకి 3 వస్తుంది. ఈ 3ని 0.8తో ఇంటూ చేసుకుంటే మనకి 2.4 అనేది వస్తుంది. ఈ 2.4ని మనం సేమ్ 8th ఐటమ్ ప్లస్ 0.8 ఇంటూ
ఎయిత్ ఐటమ్ ఇంటూ 0.8 ఇంటూ 9th ఐటమ్ మైనస్ 8th ఐటమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 2.4 వచ్చింది కదమ్మా. ఇప్పుడు 37 + 2.4 = 39.4 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్న మెథడ్. ఓకే, దెన్ ఇప్పుడు మనకి ఈ విషయంలో ఈరోజు జరిగిన క్లాస్లో మనకి ఓన్లీ ఇండివిజువల్ సిరీస్ మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే డిస్క్రియేట్ సిరీస్ దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రెండు ఒకే రోజు చెప్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫార్ములా మాత్రం సేమ్ ఉంటుంది డిస్క్రియేట్ సిరీస్ది, కానీ చేయాల్సిన మెథడ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దట్స్ వై ఈరోజు నేను చెప్పట్లేదు డిస్క్రియేట్ సిరీస్. ఒకసారి చూడండి, ఇండివిజువల్ సిరీస్లో అన్ని ఫార్ములాస్ n+1/2, n+1/4, n+1/3, n+1/4 ఆర్ డెసిబల్స్ అయితే n+1/10, పర్సెంటైల్స్ అయితే n+1/100 ఇదే ఫార్ములాలో ఉంటాయి. సేమ్ ఇలాంటి ఫార్ములాలోనే ఉంటాయమ్మా. ఈరోజు చెప్పిన క్లాస్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ది చాట్ బాక్స్, ఐ విల్ క్లియర్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్ ప్లీజ్ మెన్షన్ ది చాట్ బాక్స్ ఆల్సో, I will tell you more and more problems. Then the session was closed. Stay home, stay safe learning. Good day amma, bye. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి డిస్క్రియేట్ సిరీస్ గురించి మీడియన్, క్వార్టైల్స్, పర్సెంటైల్స్, డెసైల్స్ అన్నీ డిస్క్రియేట్ సిరీస్లో ఒకసారి చెప్పుకుందాము. ఇప్పటివరకు మనకి కంటిన్యూస్ సిరీస్లో అయిపోయినవి, ఇండివిజువల్ సిరీస్లో అయిపోయినవి. సో నెక్స్ట్ క్లాస్లో వీ హ్యావ్ టు టెల్ యూ ఆన్ డిస్క్రియేట్ సిరీస్ ఇన్ మీడియన్, క్వార్టైల్స్, అప్పర్ క్వార్టైల్ అండ్ లోయర్ క్వార్టైల్, అండ్ డిసైల్స్ అండ్ పర్సెంటైల్స్. ఓకే అమ్మా, right, bye amma, good day, stay home, stay safe learning, good day, bye.